హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ బెల్లం తాలికలు ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ బియ్యాన్ని తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలండి. 2 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. మనం చూపించిన విధంగా గ్రైండర్లో వేసుకొని దోశ పిండిలాగా రుబ్బుకోవాలండి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొనేసి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం రుబ్బి పెట్టుకున్న పిండిని కడాయిలో వేసుకొని నాన్ స్టాప్గా ఇలాగా కలుపుతూనే ఉండాలండి, లేదంటే కింద అడుగంటుకుంటుంది. ఒక 20 మినిట్స్లో మనకి కావాల్సిన విధంగా తయారైపోతుందండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకుందామండి. చిటికుడు ఇడ్లీ సోడా పిండి కూడా వేసుకుందామండి, సాఫ్ట్గా వస్తుంది. ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి. ఈ స్పెషల్ డిష్ని వరలక్ష్మి వ్రతం అప్పుడు మరియు గణేష్ పండుగ రోజు చేసుకుంటారండి. వినాయక చవితి రోజు వినాయకుడికి బెల్లం తాలికలు అంటే చాలా ఇష్టం అండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకో కడాయి పెట్టుకొనేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొంత మామిడి, ద్రాక్ష, కిస్మిస్ అన్నీ వేసుకొని ఎండు కొబ్బరి గడ వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. దోరగా మనం ఫ్రై చేసుకున్న దాన్ని తనిగా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందామండి. ఈ మిశ్రమం కడాయికి అతుక్కోకుండా ఉంటే బాల్స్ చేసుకోవడానికి రెడీ అయిపోయిందండి. తనిగా ఒక ప్లేట్లో తీసుకొని ఇలాగా ఒక 10 మినిట్స్ వరకు సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని నేను ఇప్పుడు చూపించిన విధంగా బాల్స్ లాగా చేసుకొనేసి మీకు నచ్చిన సైజులో చేసుకొని పక్కన పెట్టుకోవచ్చండి. ఇప్పుడు 1 లీటర్ వాటర్ని బాయిల్ అయ్యేటప్పుడు మనం బాల్స్ లాగా చేసుకున్నాం కదండి, అది 1 బై 1 వేసుకుంటూ ఉండాలండి. ఒకేసారి వేసుకుంటే అతుక్కుంటాయండి, అందుకే 1 బై 1 వేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ వరకు గంటి పెట్టుకొని కలుపుకూడదండి. 5 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి కలుపుకొనేసి పక్కన ఒక గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకొని మనకు కావాల్సినంత బెల్లము ఇలా దంచుకొనేసి వేసుకోవాలండి. మనకు సరిపోకపోతే లాస్ట్లో చక్కెర గడ వేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒకసారి గెరిటితో ఇలాగా కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు ఈ విధంగా బాయిల్ అయ్యేటప్పుడు మనము బెల్లం పాకం చేసుకున్నాం కదండి, అది మనం ఫిల్టర్ చేసుకొని మనం ఉడికించిన దాంతో పోసుకోవాలండి. లాస్ట్లో బెల్లం పాకం వేసాక ఒకసారి కలుపుకొనేసి పచ్చి కొబ్బరిని తురుముకొని లేదా మిక్సీలో వేసుకొని ఇలాగా ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలండి. కొబ్బరి వేసుకున్నాక ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ నేమ్ వచ్చి క్రేజీ ఎన్పి కపుల్ అండి. మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ శొంఠి గడ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఒక 5 మినిట్స్ వరకు. అంతే అండి, బెల్లం తాలికలు రెడీ అయిపోయింది. మీకు ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ అండి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.